హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఇగోండి గరంగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. షిమియా ఉప్మా మా చెల్లి వండిందండి. ఇది మనం తాలింపు పెట్టకూడదు అన్నాం కాబట్టి ఇంకా తాలింపు పెట్టకుండా ఇలాగైతే ఉండాం. ఇంకా కొద్దిగా ఉందండి, తక్కలేదు మా పాపకి, అందుకని ఆగమన్నమాట. తర్వాత అయితే చేస్తాం, మేము పూజ చేసుకోవాలి. ఇదిగోండి ఉప్మా అయితే, షిమియా ఉప్మా అయితే నాకైతే భలే నచ్చిందండి, సూపర్ ఉంటుంది. ఇంతకుముందు మన కూరలు ఎలా వండుతాం సేమ్ ఇది కూడా అంతే. వాటర్ పోసి ఆయిల్ వేసి అలా ఉడకపెట్టేసి వండటమే. షిమియా అయితే మనం మరిగాక షిమియా వేయటం. మన ఉప్మా ఎలా వండుతాం సేమ్ అదే ప్రాసెస్. మా పాప కోసం చేసిందన్నమాట. కొద్దిగా వెరైటీగా చేస్తే తింటుంది అని చెప్పి ఇలా చేసింది మా చెల్లి. మొన్నసారి ఉప్మా చేసింది, మళ్ళీ ఈసారి షిమియా అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. మా పాపకైతే మా అక్క అయితే ఉప్మా అయితే పెట్టేస్తుంది. అంటే కాస్త ఏంటిది అక్క అని చేసింది, దిష్టి తీసింది. నెమలి తిని అప్పుడు చెప్పు. ఏంటి నోట్లో పెట్టుకోకని చెప్పడం ఏంటి? బాగుంది లేదు చూడొద్దా నువ్వు? నవ్వులు మింగు కాలుతుందా? మాట్లాడు. నచ్చలేదా ఏంటి? ఏంటి చెప్పు, మాటతో చెప్పు మంచిగా. ఫోన్ తర్వాత చెప్పు. బాగుందా బాగోలేదా? మా పాపకైతే ఉప్మా అయితే నచ్చిందంటండి. మొన్న ఒకసారి మా అక్క షిమియా ఉప్మా వండితే అసలు బాగోలేదు అంది, తినలేదు కూడా. ఇదైతే బాగుంది అంటుంది. నిజంగా బాగుందా, అబద్ధం చెప్తున్నావా? నిజంగా బాగుందా? మాకేం గడైతే ఇలా ఏదో తిరిగేస్తున్నాడండి. మాకు ఎప్పుడు భయం ఉంటుంది, రోడ్డు అంటే వెళ్తాడేమో చేస్తాడేమో అని. ఎవరైనా పరిగెట్టారనుకో వాడు వెనకాల పరిగెట్టేస్తాడండి. ఎవరు పరిగెట్టినా చాలు పరుగు. ఇంక ఇలాగైతే ఒక అంకుల్ అయితే పరిగెడుతుంటే వెనక పరిగెట్టింది, ఇంకా తోలుకొచ్చేమాట. ఇంకెక్కడే తిరుగుతుంది ఇది. మా అక్క అయితే సెంటర్కి వెళ్ళి వస్తుందండి. ఏం తీసుకొస్తున్నావే? పాపకి చిప్స్ లాంటి బూంది, అట్టికాయలు, పప్పు తీసుకొచ్చా. పప్పు తీసుకొచ్చావా? వండుతాను కాదు, వండిందే తీసుకొచ్చావా? సరేరా. ఏంటి అట్టిపండు అక్క? పప్పు. ఏం పప్పు? పప్పు ఏం పప్పు అని ఏముంది? కర్రీ వండిన పప్పు. వండిన పప్పు నేను ఇందాక చెప్పాను కదా. అది కాదు, పాలకూర పప్ప. ఇందులో కరివేపాకు ఎక్కువ వేసినట్టుకున్నాను. మామూలు పప్పేనా? అవును, అదేగా చెప్పాను, వండిన పప్పేనేగా చెప్పాను నేను కూడా. మన ఇంట్లో పాప పప్పు అడుగుతుంది, మన ఇంట్లో వండుతాం కుదరదు కాబట్టి, పప్పు వండితే గ్యారెంటీ తాలింపు పెట్టాలంటే కుదరదు కాబట్టి నేనైతే వండకూడదని అమ్మ అయితే షాప్ నుంచి తెమ్మాను. మన కాడైతే వండకూడదు కానీ బయట నుంచి అయితే తెచ్చుకొని తినొచ్చు కదా అని చెప్పని తీసుకొచ్చేయండి. ఇదైతే పప్పు. అలాగే ఇంకేం తెచ్చావు? ఇంకో కర్రీ ఏమైనా తీసుకొచ్చావా? ఇంకోటి ఆలుగడ్డ కర్రీ తెచ్చని చెప్పాను కదా. చెప్పలేదే నువ్వు నాకు, పప్పే చెప్పావు. ఆలు ఫ్రై నైట్. ఆలు ఫ్రై అండి. ఇది ఆలు ఫ్రై లాగలేదు, ముక్కలు ఉంటాయి మనం తినే ముక్కలు బాగున్నాయి, కాయలు. ఏంటి? బూందీ, చిప్స్, అట్టికాయ. బాగుంది. బూందీ చక్రాల నీకోసమే. పప్పు అయితే తీసుకుంది మా పెద్దక్క. ఏం చేస్తావు ఇప్పుడు దాన్ని? అమ్మ చింతలి, నువ్వు పడిపోతావు. డంపింగే. పాపకైతే అన్నం వేసుకుంటుందండి. పప్పులో అన్నం పడతానికి పప్పు వేసి వెళ్ళు, డబ్బా వరకు వెళ్ళు. చింతలు త్వర చేతి కడుకుని రావాలి ఫాస్ట్. అబ్బో మా పాప చాలా ఫాస్ట్గా వెళ్ళొస్తుంది. మంచిగా కడుగు, ఇంకా ఇంకా కడుగు.
కడగాలి. రా పాప పాపం కోపం ఉందమ్మ నా మీద. పెట్లా సర్లేరా. ఇదిగోండి 2 చక్రాలు అయితే వేసింది, అందులో అలాగే పప్పు కూడా వేసేస్తుంది పాప. సరిపెద్ద చింతలి మా పాప తినేస్తుందండి కలుపుకొని పప్పు. చింతలి బాగుందమ్మా, పెట్టుకోకముందే బాగుంది, ఇప్పుడు బాగుందా? తిను. పుల్లగా ఉందా? ఎలాగుంది? పుల్లగే ఉందా? సరే బాబు తిను. ఏమైంది, ఎంత కోపం చూస్తున్నావు? చూడండి మా పెండు చిచ్చెప్పుడులా చేసేస్తుందా నీ ఫ్రెండ్? నీ ఫ్రెండ్ ఎవరు చెప్పు? కాక నీ ఫ్రెండ్ పేరు చెప్పు. ముత్తలమ్మ. నీకేమైద్ది? ఫ్రెండ్ అంటే మా అక్క అండి. మా అక్కను ఫ్రెండ్ పిలుస్తుంది మా పాప. కాచింతలి పెద్దమ్మ అవుతుంది కదా. మా అక్కకి అలా పిలిపించుకోవడం అలవాటు, అలాగే ఫ్రెండ్ లాగా పిలిపించుకుంటుంది. పెద్దమ్మ అలా పిలవద్దంట, ఇలాగే పిలవాలంట, ఫ్రెండ్గా ఉండాలంట. సరే నువ్వు త్వరగా తినే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ ఏమన్నా ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయదు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏం చింతలు ఇప్పుడు చెప్పు. ఏం చేపిస్తుంది? చిచ్చరపుడిగా దేనికో. నువ్వేం మాట్లాడవు అక్క, నువ్వేం మాట్లాడదు. నీ గురించి అంత మంచిగా చెప్తుంది కదా. మా పెద్దక్క మా చింతలు చక్కగా ముచ్చట్లు ఆడుకుంటున్నారండి. అక్క నా పేరు ఎందుకు ఎత్తుతావి అనవసరంగా? నా పేరు వస్తే ఇంకా అవతల టాపిక్ మాట్లాడుతుంది. అది ఇదేమవుతుంది నీకు? ఇసురు కొడత 2 చెక్కలు అవుతుంది. అమ్మయ్యా పర్లేదండి ఫ్రెండ్స్, ఇవాళ నన్ను బతికించింది మాట. ఎందుకంటే నా టాపిక్ వచ్చినప్పుడల్లా వాళ్ళు మరదల టాపిక్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది. పర్వాలేదు. చింతలి నీ అంటే ఇష్టమేనమ్మా. అమ్మయ్యా మా ఎందుకమ్మ నన్ను తిడతా ఉంటా, పెద్ద కొడతావు. సర్లే, నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు నన్ను తిడతావు. పాప భలే భలే మాట్లాడుతుందండి కదా. చిచ్చల పురుగుల్ని పొట్టి పొట్టి అంటారా? బుజ్జి ఏం చేస్తున్నావే? ఏం ఆటో? కూరబు ఆట. ఇవేనా గురుగులయ్యి? గురుగులే లేకోకుండా ఉత్తి మట్టితోటే. కాకు ఇది ఒకటి ఉంది, ప్లేట్ ఒకటి ఉంది, ఇదిగోండి ఇంకొక ప్లేట్ ఉంది, పెయింట్ బ్రష్ ఉంది. ఇది మా చాలా బాగుంది బుజ్జి. ఏంటి ఇలా చేసావు? ఇవన్నీ ప్లేట్స్ అన్నమాట. ఇది బాగుంది చూడండి, మా చెల్లి భలే చేస్తుంది. ఇవన్నీ ప్లేట్లు. ఏవి ప్లేట్లు? ఇది ప్లేటు, ఇది ప్లేటు. బాబోయ్, అది ప్లేట్, అది ప్లేట్. మాత్రానికి పొయ్యి కాదు, అన్నంకుండా. అంటే అన్నం వండేది. అన్నం అందులోనే, కూర అందులోనే. మంచి పని. అవి ప్లేట్లు. మా పాప ఆట చెడగొడుతుంది అన్నమాట. సూపర్ ఉంది బుజ్జ నీ ఆట. బాగుందా? సూపర్ ఉంది బుజ్జ. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరి చూడడానికి. కిప్ చేయదు ప్లీజ్ సబ్స్క్రైబ్.
మా అక్క అయితే బట్టలు అయితే ఉతికేసి జాడిచ్చేసి ఆరేసేస్తుందండి. బట్టలు అయితే అయిపోయినాయి. అక్క ఆరేటా ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయేంటండి? కూరగాయలు తెచ్చేసుకున్నాను. పసుపు, కారం, ఉప్పు పట్టుకురా. నూనె కూడా. అబ్బా కొట్టుగాడికి వెళ్తుందా చింతల్లి? కొట్టుకాడికి వెళ్తున్నాను. నిజం కొట్టుగాడికి వెళ్తుందా? నిజంగా కొట్టుకాడికి వెళ్తున్నా. అవునా చింతల్లి? ఏం తెస్తావు? సరే. నూనె మర్చిపోయావు. నూనె సరే జాగ్రత్తగా వెళ్ళరా. ఇప్పుడు ఏం చేస్తున్నావు బుజ్జే? ఏం చేస్తున్నావు? ఈ బాబాయ్ సైకిల్ బాగా ఫాస్ట్కి వెళ్ళిపోయి వచ్చేసి వచ్చిన తర్వాత అప్పుడు అయ్యి పసుపు కాటు నూనె అయ్యి వెనక ఎట్ల బండి మీద వస్తున్నాయా? ఏంటి అవి బాబాయ్? ఇప్పుడు సూపర్. అవి కట్టలు అండి పొయ్యిలో పెట్టింది మాట. ఇప్పుడు బియ్యం కడిగి అందులో వేయాలి. ఏంటది ఊడుతున్నావా? పుల్ల పొయ్యిలో పెట్టి వంటగది శుభ్రం చేస్తున్నావా? నీ పనిదానం బాగుంది బుజ్జి. మర్చిపోయి ఉంటాం. తినడం మర్చిపోయాని చెప్పలేదు. మా చెల్లి మర్చిపోయింది. ఆట అయిన సరే ఒక క్రమ పద్ధతిగా ఆట ఆడతారు. ఎలా పడితే వాళ్ళు ఆడరు బుజ్జి. నువ్వు నా గురించి చెప్తున్నావు. నీ గురించి అడిగితే వెయ్యి. అమ్మో ఏంటి అన్నం కూర అయిపోయిందా? సరేలే. ఇదండి మా వాళ్ళ ఆట. అయితే నువ్వు వెళ్ళిపోయి వచ్చేసి ఒకటి కాడికి వెళ్ళలేదా? వెళ్తూనే ఉంటాం. నూనె కూరగాయలు ఇవే. అవి నూనె కూరగాయలు. బాబా అబ్బా ఇంకా వస్తున్నాయి. ఆగు, ఇంకేం తీసుకొస్తున్నావు వెరైటీగా? పసుపు ఎవరు తెస్తారే? పసుపు ఆడడం మర్చిపోయిందంటండి పాపం. పాప ఎత్తుకొచ్చేసిందండి పసుపు. ఏంటిది అది? పసుపు తీసుకొచ్చింది. అంత చిన్నపిల్లలు మంచిగా అన్నీ గుర్తుంచుకుంది కదా బుజ్జమ్మ. అక్కడి నుంచి అక్కడి దాకా ఉన్నాయండి. నీళ్ళు కూడా తెచ్చేసాం మేము. బట్టలు జాడి చేసుకొని ఇగోండి వాటర్ కూడా తీసుకొచ్చేసాం అన్నమాట. వచ్చినాయి వాటర్. ఇవన్నీ ఒలుగుతూ సగం వచ్చినాయండి వాటర్. ఇంకా అయితే ఖాళీగా ఉన్నాయి. అవి తర్వాత వెళ్ళాలి అండి. ఇగో దొబ్బుడు బండి అయితే ఇలా తడిసిపోతుందండి పాపం. వాటర్ తెచ్చేప్పుడు దుబ్బని ఊగి వాటర్ అంతా దాని మీద పడిపోయి నానిపోతుంది బాగా కదక్క. మా కియంగాడు ఇంకా కొన్ని బట్టలు మిగిలినాయండి. అవి కూడా ఉతకాలి. అవి రేపు ఉతుకుతా ఉంది.